హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము ఈరోజు యములకొండ అని గుడికి వెళ్ళినామండి. చాలా రోజుల తర్వాత దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ మేము వచ్చినప్పుడు అయితే చాలా చిన్నగా ఉండేదండి గుడి. ఇప్పుడు చాలా పెద్దగా అయింది. నేనైతే సర్ప్రైజ్, నాకైతే ఇది చాలా నేను మర్చిపోలేను. ఎందుకంటే మొత్తము అప్పుడు రౌండ్ తిరుగుతుంటే ఎండకు కాళ్ళు కాలేటి. అట్లాంటిది ఇప్పుడు గుడి పెద్దగా చేసిర్రు, చాలా బాగున్నది. ఇగో ఆంజనేయ స్వామిది ఇది. అక్కడ ముందు నుంచి దర్శనానికి వెళ్తాము. ఇక్కడ మళ్ళా ఈయనని యములకొండ అని పిలుస్తారు, కానీ మత్స్య నరసింహస్వామి ఉంటాడు. ఒకవేళ కనుక మీకు ఈ గుడి తెలిసినట్టయితే ఆ దేవుడిని ఇంకో రకంగా పిలిస్తే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుందండి. ఇది చూడు, కిందికి చూపిస్తాను ఇప్పుడు. ఎంత అంటే నాకైతే తిరుపతి గుర్తుకొచ్చింది నాకు. అది చూడు ఎంత వంకలు టెంకలుగా ఉందో చూడండి. అంత కింద ఉంటుంది. పైన ఓన్లీ దర్శనం చేసుకుంటారు, ఇక కింద నాన్ వెజ్ అంతా వంట చేసుకుంటారు. అదిగోండి 3 గుట్టలు ఉంటాయి ఇక్కడ. కానీ చాలా ప్రత్యేకత ఇక్కడ నరసింహస్వామి. ఇక్కడ కోనేరు ఉంటుందండి. ఆ కోనేరులో చేపలు అనేటివి 3 నామాలతో ఉంటుందంట. వాటికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర కనుక మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేప పైన 3 నామాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.